హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూసేద్దాం. గివెన్ 1/1.3 1 into 3 plus 1/3.3 into 5 plus 1/5 into 7 plus on up to 1/2n minus 1 2n plus 1 that equal to n/2n plus 1. ఓకే, సొల్యూషన్ రాసేద్దాం. సొల్యూషన్ ఇప్పుడు ఫస్ట్ సొల్యూషన్ ఏంటి? n ఈక్వల్ టు 1. సో LHS ఈక్వల్ టు 1/2 of 1 minus 1 to 2 of 1 plus 1. Okay, that equal to 1/1 1/3 1 into 3 1/3 LHS 1/3 వచ్చింది. సో RHS ఏమొస్తుంది? n అంటే 1, n దగ్గర 1 plus 1 that equal to 1/2 plus 1 that equal to 1/3. Therefore LHS equal to RHS. సో అర్థమైపోయింది కదా. Therefore ఏం రాయాలి? P of n is true for n equal to 1. ఓకేనా? P of 1కి n equal to 1 అని ప్రూవ్ చేసేసాం కదా. ఇప్పుడు n equal to కి అస్యూమ్ చేయాలి. Assume that n equal to k for k is greater than or equal to 1. 1/1 into 3 plus 1/3 into 5 plus 1/5 into 7 plus so on up to 1/k పెట్టుకోవాలి. 2k minus 1 2k plus 1 minus 1. okay, that equal to k by 2k plus 1. ఇప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్, ఇది థర్డ్ దాన్ని k plus 1th term, k plus 1th term, దట్ ఈస్ k plus 1th term అంటే ఇక్కడ k plus k plus 1 పెట్టుకున్నా అదే వస్తుంది, k plus 1 డైరెక్ట్ చేసినా అదే వస్తుంది. కాబట్టి నేను డైరెక్ట్ చేసేస్తున్నాను. 2k plus 1 1 ఇది k plus 1th term అండి. 2k plus 3 ఇది బోత్ సైడ్స్ యాడ్ చేయాలి. సారీ, ఓకే, 1/1.3 plus 1/3 into 5 plus 1/5 into 7 plus so on up to 1/2n minus 1 2n plus 1 plus 1/2k plus 1 2k plus 3 that equal to కింద రాస్తున్నానండి. n by n కాదు k by 2k plus 1 plus 1/2k plus 1 by into 2k plus 3. ఓకే, 2k plus 3. ఇప్పుడు ఏం చేయాలి? రెండు ఎల్సిఎం చేయాలి. బై రెండు ఎల్సిఎం చేస్తే 2k plus 1 2k plus 3. ఇప్పుడు పైన రాసింది ఇక్కడ 2k plus 1 ఉంది కాబట్టి 2k plus 3 ఇంటూ చేయాలి. 2k plus 3 ఇక్కడ 1 ఉంది కాబట్టి ప్లస్ 1, ఎందుకంటే దీనికి హోల్ మొత్తం ఉంది కాబట్టి. దట్ ఈక్వల్ టు 2k square plus 3k plus 1 by 2k plus 1 into 2k plus 3. ఓకే, దట్ ఈక్వల్ టు దీన్ని స్ప్లిట్టింగ్ చేయండి. 2 into 1 2 2 plus 1 3 2k square plus 2k plus 1k plus 1 by 2k plus 1 by into 2k plus 3 దట్ ఈక్వల్ టు ఇక్కడ కామన్ తీసేయండి. 2k k plus 1 into 1 k plus 1 by 2k plus 1
ఇంటూ 2k ప్లస్ 3. ఓకే ఓకే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ రెండు k+1 కామన్ తీసేయండి. 2k ప్లస్ 1 ఇక్కడ k+1 కామన్ తీసేసి 2k ప్లస్ 1 ఒకటి రాయండి. k ప్లస్ 1 2k ప్లస్ 1 బై 2k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 3. ఇక్కడ 2k ప్లస్ 1 ఇక్కడ 2k ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈక్వల్ టు k ప్లస్ 1 బై 2k ప్లస్ 3. మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ n ప్లేస్లో k ప్లస్ 1 పెట్టుకున్నా, 2k ప్లస్ 1 ప్లేస్లో ఇక్కడ k ప్లస్ 1 బయటికి తీసేస్తే k ప్లస్ 1 బై 2 ఆఫ్ k ప్లస్ 1 ప్లస్ 1. ఓకే, ఇక్కడ k ప్లస్లో k ప్లస్ 1 పెట్టేసుకున్నాం. చూడండి అదే వస్తుంది, ఇదే వస్తుంది. ఇక్కడ చేసినా కూడా 2 ఇంటూ k 2k ప్లస్ 2 ఇంటూ 1 2 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 2k ప్లస్ 3 వచ్చేసింది కదా. సో therefore P of n is true for n equal to k plus 1. Therefore, by the principle of mathematical induction, P of n is true for n belongs to capital N. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 4th ప్రాబ్లం చూసేద్దాం. ఇక్కడ నేను ఎందుకు మార్క్ చేశాను, అన్నిటికీ పవర్స్ 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3 వస్తుంది. nth టర్మ్ అంటే అన్నిటికీ డిఫరెన్స్ 4 ఉంది కాబట్టి 4n. సో 4n క్యూబ్. ఓకే, దిస్ ఈస్ nth టర్మ్. ఓకే, ఇది nth టర్మ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, n ఈక్వల్ టు 1 చేయాలి. ఇక్కడ 1 పెట్టుకుంటే ఇంకా 4 ఇంటూ 1 1 కదా, 4 క్యూబ్ దట్ ఈక్వల్ టు 64. LHS ఈక్వల్ టు 64. నౌ RHS ఇక్కడ 1 పెట్టుకుంటే 1 స్క్వేర్ 1 కాబట్టి 16 ఇంటూ 1 ఇంటూ ఇక్కడ 1 పెట్టుకుంటే 1 ప్లస్ 1 2 2 స్క్వేర్ 4. 16 ఇంటూ 1 16 16 4 64. సో LHS RHS సేమ్ ఈక్వల్ టు RHS. ఇప్పుడు అస్యూమ్ చేసుకోవాలి సెకండ్ వన్. అస్యూమ్ దట్ n ఈక్వల్ టు k ఫర్ k is greater than or equal to 1. 4 cube plus 8 cube plus 12 cube plus so on up to 4n cube that equal to 4k cube and 16k square of k plus 1 whole square. ఇప్పుడు ఏం చేయాలి, దానికి k plus 1th టర్మ్ యాడ్ చేయాలి. యాడ్ k plus 1th term, that is k plus 1th term ఏంటి చేయండి, ఫాస్ట్లో పెట్టి చేసేయండి. ఇక్కడ k plus 1 k దగ్గర k plus 1 అని పెట్టుకోవచ్చు కదా, అలానే చేసేద్దాం. 4 ఆఫ్ k plus 1 హోల్ క్యూబ్. ఓకేనా, ఇది k plus 1th term. ఇది అటు సైడ్ కూడా యాడ్ చేయాలి, RHS సైడ్ కూడా. ఇక్కడ చేసేద్దాం. 4 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ ప్లస్ ఆన్ అప్ టు 4k క్యూబ్ ప్లస్ 4k ప్లస్ 1 హోల్ క్యూబ్ దట్ ఈక్వల్ టు 16k స్క్వేర్ ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ k ప్లస్ 1 హోల్ క్యూబ్. ఇదండి, ఇది సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి, ఇక్కడ రెండుటల్లో k ప్లస్ 1 కామన్ ఉందా, కామన్ తీసేయండి. ఇది దీనికే కాబట్టి దీనికి పక్కనే ఉంచేయండి. దట్ ఈక్వల్ టు 16 k ప్లస్ 1 కామన్ తీసేయాలి. ఇక్కడ k ప్లస్ 1 2 ఉన్నాయి, k ప్లస్ 1 3 ఉన్నాయి కాబట్టి 2 బయటికి తీద్దాం. 16కి k ప్లస్ 1 2 కామన్ తీద్దాం. k ప్లస్ 1 దట్ ఇంటూ ఇక్కడ ఏముంది, k స్క్వేర్ ఉంది, k స్క్వేర్ ప్లస్ కాబట్టి ప్లస్ 4 ఉంది కాబట్టి 4. ఇక్కడ ఇంకో
k+1 ఒక k+1 మిగిలి ఉంటుంది, అది రాసేయండి k+1. ఓకే, ఇప్పుడు దీంతో మల్టిప్లై చేయండి. 16 k+1 హోల్ స్క్వేర్ 2k² ప్లస్ 4k+4. దీన్ని k+2 హోల్ స్క్వేర్ లాగా రాయొచ్చు కదా, రాసేద్దాం. 16 k+1 హోల్ స్క్వేర్ ఇంటూ k+2 హోల్ స్క్వేర్ రాసేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని సపరేట్ చేయండి. దట్ ఈక్వల్ టు 16 k+1 హోల్ స్క్వేర్ ఇంటూ k+1 + 1 హోల్ స్క్వేర్. ఇక్కడ n దగ్గర k+1 వచ్చేసింది కదా, సో ఇది ఆన్సర్. therefore p of n is true for n equal to k+1. therefore by the principle of mathematical induction, p of n is true for n belongs to capital N natural numbers. ఓకే ఫ్రెండ్స్, మనం 5th ప్రాబ్లంలోకి వచ్చేసాం. ఇక్కడ ఎంత టైం ఏంటంటే సింపుల్ a+n-1 ఇంటూ d. ఇది మనం 10thలోనే నేర్చేసుకుని ఉంటాం. ఇప్పుడు n ప్లస్లో 1 పెట్టుకొని చేసేద్దాం. LHS ఇక్కడ 1 పెట్టుకుంటే 1 - 1 0 అవుతుంది. 0 ఇంటూ d 0 అవుతుంది. a+0 ఇంటూ d దట్ ఈక్వల్ టు a+0 ఈక్వల్ టు a. RHS దట్ ఈక్వల్ టు ఇక్కడ 1/2 ఆఫ్ 2a ప్లస్ ఇక్కడ 1 పెట్టుకుంటే 0 అవుతుంది d దట్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ 0 ఇంటూ d 0. ఇక్కడ ఓన్లీ a ఉంటుంది. therefore LHS ఈక్వల్ టు RHS ఫర్ n ఈక్వల్ టు 1. ఇప్పుడు సెకండ్ స్టెప్ అండి. సెకండ్ స్టెప్ ఏంటి, assume that n equal to k for k is greater than or equal to 1. that equal to a plus d plus a plus 2d plus so on up to a plus k minus 1 into d that equal to k/2 of 2a plus k minus 1 into d. ఇది d అండి, d. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి, యాడ్ k+1th టర్మ్ దట్ ఈస్ k+1th టర్మ్ ఏంటి, నేను డైరెక్ట్ చేసేస్తున్నాను. a ప్లస్ kd. ఇది బోత్ సైడ్స్ యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఏం చేయాలి, ఇదంతా నేను రాయట్లేదండి. a ప్లస్ kd మీరు రాసేయండి. లైక్ సో ఆన్ అప్ టు a ప్లస్ k minus 1 into d ప్లస్ ఏంటి a ప్లస్ kd. ఓకే, a ప్లస్ kd దట్ ఈక్వల్ టు ఇక్కడే అండి, కింద రాస్తున్నాను నేను కింద స్టెప్లో k/2 ప్లస్ కదండి ఇంటూ 2a ప్లస్ k minus 1 ఇంటూ d. ఏం యాడ్ చేయాలి, a ప్లస్ kd యాడ్ చేయాలి ప్లస్ a ప్లస్ kd. ఇది మనం బోత్ సైడ్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం సాల్వ్ చేసేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ k అవతలి పంపించేసి అన్నిటికీ మల్టిప్లై చేయండి. 1 ఉంటుంది ఇక్కడ 1/2 ఆఫ్ 2a ఇంటూ ఈ k ఇక్కడ వస్తుంది ఒక k ప్లస్ ఇక్కడ k ఇంటూ d kd ప్లస్ ఈ k ఇక్కడికి వస్తే k² అవుతుంది. 2k కాబట్టి 2 kలు ఉంటాయి కాబట్టి ఇంటూ చేస్తే k² ప్లస్ చేస్తే 2k. ఓకే, గుర్తుంచుకోండి. ప్లస్ కాదు మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 ఇంటూ d ఇక్కడ k పెడితే dk. ఓకే, ఇక్కడికి అయిపోతుంది. ప్లస్ ఈ 2ని ఎల్సిఎం చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఏం లేదు కాబట్టి /2 వీటితో ఇంటూ 2 చేసుకుంటాం. అంతటితో 2a ప్లస్ 2kd. ఈ అంతటిని ఇంకా కామన్ తీసుకుందాం, అంటే అరేంజ్ చేసుకుందాం. ఫస్ట్ 1/2 2ak అలానే ఉంచేద్దాం. నెక్స్ట్ ఈ 2ని ఇక్కడ రాసేద్దాం ప్లస్ 2a కామన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్
ఈ కే స్క్వేర్ డీని అలానే ఉంచేయండి. కే స్క్వేర్ డి 2kdలో ఇక్కడ కేడి అన్న డీకి అన్న ఒకటే కాబట్టి మైనస్ ఇది సింబల్ చేంజ్ కాదు, ఇది రెండు ఒకటే కాబట్టి 2kdలో ప్లస్ 2kdలో మైనస్ 1kd తీసేస్తే ఎన్ని ఉంటుంది? ప్లస్ 1kd ఉంటుంది. ఓకే, దట్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ ఏమి కామన్ తీయచ్చు? 2a ఆఫ్ k ప్లస్ 1. ఓకే, ప్లస్ ఇక్కడ ఏం కామన్ తీయచ్చు? కేడి కామన్ తీసేద్దాం. కేడి ఓకే, కామన్ తీసేస్తే ఇక్కడ ఇంకొకే ఉంటుంది కాబట్టి k ప్లస్ 1. ఓకే, k ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ 2a ప్లస్ కేడి. 2a ప్లస్ కేడి ఇంటూ k ప్లస్ 1 హోల్ బ్రాకెట్ అండి. దట్ ఈక్వల్ టు ఈ k ప్లస్ 1 యూతులు పంపించేద్దాం. k ప్లస్ 1/2 ఆఫ్ 2a ప్లస్ కేడి. మనకు ప్రాబ్లం వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని మనము సపరేట్ చేసేద్దాం. సో దీన్ని ఎలా చేయొచ్చు? k ప్లస్ 1/2 2a k ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ d వచ్చేసింది. therefore p of n is true for n equal to k plus 1. therefore by the principle of mathematical induction p of n is true for n belongs to capital N.